ఒక చారిత్రక వారసత్వ ప్రదేశం యొక్క రూపురేఖలను ఎలా మార్చేస్తుందో తెలుసా? సాధారణంగా ప్రజలు చారిత్రక కట్టడాలను, కోటలను ఎందుకు సందర్శిస్తారు? అక్కడి శిల్పకళను చూడటానికో, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికో వెళ్తారు. కానీ మహారాష్ట్రలోని ప్రముఖ లోహ్గఢ్ కోటకు ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ ప్రకృతి అందాలను చూడటానికి కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ అనే యువకుడిని చంపేసింది ఎక్కడో కళ్ళారా చూడటానికి. అవును, మీరు విన్నది నిజమే. ఒక మర్డర్ స్పాట్ ఇప్పుడు ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా మారిపోయింది. అసలేంటి కదా, అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. కేతన్ అగర్వాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో నడుస్తోంది. కానీ దీని ప్రభావం కోర్టు పరిధిని దాటి లోహ్గఢ్ కోటపై తీవ్రంగా పడింది. ఈ ఘోర నేరం వెలుగులోకి వచ్చినప్పటి నుండి లోహ్గఢ్ కోటను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా సుమారు 25% పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ కేసులో నిందితురాలైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ అగర్వాల్ ను కోటపై నుంచి లోయలోకి నెట్టేసి హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆరోపిత హత్య జరిగిన ఆ నిర్దిష్ట ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్థానికంగా ఆ ప్రాంతాన్ని ఇప్పుడు సియా పాయింట్ అని పిలవడం కూడా మొదలుపెట్టారు. ఒకప్పుడు కేవలం ట్రెక్కింగ్ కు, ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ఒక క్రైమ్ స్పాట్ పట్ల ఉన్న కుతూహలంతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించే ప్రధాన కేంద్రంగా మారింది. అక్కడికి వచ్చే చాలా మంది పర్యాటకులు భద్రతా సిబ్బందిని, ఇతర సందర్శకులను ఆ హత్య సరిగ్గా ఎక్కడ జరిగింది, ఏ పాయింట్ నుండి కిందకు తోసేశారు అని ఆరా తీస్తున్నారట. నిజానికి మహారాష్ట్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వారసత్వ పర్యాటక ప్రాంతాలలో లోహ్గఢ్ కోట ఒకటి. సాధారణంగా వీకెండ్స్ ఇక్కడ రోజుకు 4000 నుండి 5000 మంది పర్యాటకులు ఉంటారు. కానీ ఈ ఘటన తర్వాత సాధారణ వీక్ డేస్ కూడా వీకెండ్ ను తలపించేలా భారీగా రద్దీ కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. వచ్చిన వారిలో మెజార్టీ జనం కేవలం సియా పాయింట్ చూడటానికే వస్తున్నారు. అయితే పర్యాటకుల సంఖ్యలో వచ్చిన ఈ ఆకస్మిక పెరుగుదల, ఆసక్తి వారసత్వ సంరక్షణ వాదులలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. లోహ్గఢ్ విసాపూర్ వికాస్ మంచ్ సభ్యుడు సచిన్ టెకావాడే ఈ ధోరణిని తీవ్రంగా విమర్శించారు. ఆయన ఏమంటున్నారంటే, ఇంతటి చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంలో ఇలాంటి నేరం జరగడమే చాలా విషాదకరం. అలాంటిది ఈ దారుణమైన హత్య కేసును ఒక పర్యాటక ఆకర్షణగా మార్చటం, చారిత్రక కోటతో ముడిపెట్టడం మరీ దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో లోహ్గఢ్ కోట గురించి, ఈ హత్యోదంతం గురించి వస్తున్న మీమ్స్, జోకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇవి కోట యొక్క పవిత్రతను, చారిత్రక ప్రతిష్టను మరింత దెబ్బతీస్తున్నాయని సంరక్షకులు హెచ్చరిస్తున్నారు. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లోహ్గఢ్ కోట అంటే కేవలం ఒక క్రైమ్ స్పాట్ కాదు. దీని వెనక 2000 ఏళ్లకు పైబడిన సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణులలో లోనావాలాకు సమీపంలో ఉన్న ఈ కోట అభేద్యమైనది. లోహ్గఢ్ అంటేనే ఇనుప కోట అని అర్థం. దీని దృఢమైన నిర్మాణ శైలికి ఈ పేరొచ్చింది. దీని పునాదులు మొదట మన తెలుగు నేలను కూడా పాలించిన శాతవాహన రాజవంశం కాలంలోనే పడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఎందరో రాజులు, ఛత్రపతి శివాజీ మహారాజు వంటి వీరుల పాలనలో ఈ కోట ఎంతో కీలక పాత్ర పోషించింది. మహారాష్ట్రలోని మావల్ ప్రాంతంలో ఉన్న ఈ కోట లోనావాలా నుండి సుమారు 11 కిలోమీటర్లు, పూణే నగరం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి అత్యంత సమీపంలో మలవ్లీ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఒక నేరం జరిగినప్పుడు సమాజంలో కుతూహలం ఉండటం సహజం. కానీ 2000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఒక వీర కోటను కేవలం ఒక హత్య జరిగిన ప్రదేశంగా మార్చేసి దానికి సియా పాయింట్ అని పేర్లు పెట్టి రీల్స్ చేయడం, మీమ్స్ వేయడం ఎంతవరకు సమంజసం?
పర్యాటకులు చారిత్రక ప్రదేశాల విశిష్టతను గౌరవించాలి గాని ఇలాంటి నేరాలను గ్లోరిఫై చేయకూడదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.